కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల ఫర్నిచర్లో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆర్డర్ వేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల ఫర్నిచర్లో ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కడానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరికే తగిలినట్టు. సో లక్కీ. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని, అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెలను అబ్బుదాన పెట్టండి. వద్దు, వారి చేతులు గనకదు, కట్టిపోలా. అవును, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టెపుల్ల చాలు. ఈ కట్టెపుల్లని విశ్లేషణంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దారు నోట్లో. పెట్టండి. అయ్యా అయ్యా అమ్మా. రే, కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీలు వేశారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పదా. ఇంట్రాగేషన్ ఏంట్రా? ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు. వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను ఒకటితో చెప్పిస్తాను. పైరా సాంబారు. అదే మొత్తం పదే. అలాగే. అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన్నదరా త్వర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పదా. వీరేందర్, నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం, నేను ఇటు వెళ్తాను.
వంశీ జాగ్రత్త. చంపని చెప్పింది ఎవరా? చెప్పరా. నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దలే. కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దలే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ చెప్పరా. చెప్పండి. ఇంకా అర్థమాడలేదు, కనీసం పెట్టనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు, చెప్పేయకంటారా? చెప్పరా. ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బాగా ఉంటాడు తల్లి. మల్లుతారా? విజయ, ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్ సారీ విజయ. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కొతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైళ్ళు ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు.
మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. వదలండిరా. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. అమ్మో మేము పోలీసులు కాదండి. పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి. విచిత్ర సోదరులు సినిమాలో పొట్టి కమల్ హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బఫూన్ గాడి లాంటి నేను, మేము పోలీసు వాళ్ళ కొట్టండి, మేము పోలీసు వాళ్ళం కాదు. ఏమండి మీరు అడవిలో దోపిడి దొంగలా? మేము దోపిడీ దొంగలం ఏంటి పే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అడవిరాజు పల్లపదర అనుచరులంపే. పల్లపుదొర అనుచరులా? జై పల్లపుదొరకి, జై పల్లప్పదొరకి, జై పల్లపుదొరకి, జై పల్లప్పదొరకి కోసమే తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లపుదొరను కలుసుకోవడానికే ఈ అడవంతా గాలిస్తున్నాం. ఏంటి పల్లప్ప ఏదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలే లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజుకు అస్సలు పడదు. దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఏం లేదండి, మేము పల్లపుదొరను చూడాలి. మమ్మల్ని పల్లపుదొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి. కానీ పల్లపుత వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. అమ్మమ్మ, ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి. పట్టండి రా. ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా, ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా. ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా, అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అట్టగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గాని పెళ్లి చేసుకునని శపథం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవే బాబు. విజయ్ పేరింటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా, చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయా! నేను ఇంకా బతకనన్నయ్య. నా ఆఖరి కోరిక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు. విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్యా. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్యా. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే తమ్ముడు. తమ్ముడు,
దాన్ని నేను వదలనురా, దాన్ని నేను వదలను. అదేంటి అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పసర్ల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళిలా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. ఎలాంటి ఎలాంటి ఆ. అన్నా, ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. ఆ? ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్, అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ఆ. ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? ఆ, ఆ! పద ఆ? పద. ఎక్కడికి? పద. బావా మీరెందుకు వచ్చారు బావా ఇక్కడికి? బాబీ అడవిలో చిక్కుకుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విజయ, బాబు కనబడ్డా? నా బాబు ఎక్కడ విజయ? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబుని ఎలాగైనా వెతకండి. బాబు తీసుకురా. బావా చెప్పు బావా. ఊరుకోండి, బాబు దొరుకుతాడు. అయ్యో, నా బాబు ఊరుకో. తీసుకురా. అయ్యో, ఊరుకో చేయ. బాబు తీసుకురా. అక్క బాధపడక అక్క బాబు దొరుకుతాడక్క. నా బాబు కావాలి. నా బాబు బాబు దొరుకుతాడు. కావాలి. బాబు బాబు దొరుకుతాడు ఎక్కడ జయ. ఉన్నాడు నాన్న? విజయ వాడు ఎన్ని పాటలు పడుతున్నాడని. అయ్యో. అన్నా, వీడెవడో సిఐడినంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. ఏయ్, లేదు సార్. ఎవడురా నువ్వు? సార్, ఆ? నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. ఏయ్, నిజం చెప్పరా. నిజం సార్. చెప్పరా. అది చెయ్య ఐరన్ అంట సార్. చెప్తావా లేదా? అవ్వో! సార్ నాకేం తెలియదు సార్. అన్నా ఈ ఆలకం చూస్తుంటే ఖచ్చితంగా సిఐడి లానే ఉన్నాడన్నా. అయ్యో నేను సిఐడి ఆఫీసర్ ఏంటి సార్? నాకు ఏబిసిడీలు కూడా తెలియవు. ఏయ్ ఇదని చెప్పా. నిజం సార్. అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. ఏయ్, ఈ నిజం చెప్పే వరకు తీసుకెళ్ళి ఎరగదీయండి. తెలియదంటే మళ్ళీ పద. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్? నన్ను చంపేస్తారు బాబోయ్. ఒరపెచ్చా, ఈ అడవిలో ఏంటి కష్టాలు వచ్చి పడ్డాయిరా. ఏమయ్యాడ్రా ఈ కుర్రోడు? తెలిస్తే ఎదకడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా. ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కే బాబోయ్! ఒరే పిచ్చా! ఇలా తప్పించరా బాబోయ్! ఆగరే! ఒరే పిచ్చా! పిచ్చా! ఒరే పిచ్చా! ఇంతకాలం నా కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలేసి పారిపోతావా? ఒరే ఆగు! ఒరే కాపాడు! ఒరే పిచ్చా! అయ్యో బాబోయ్! అయ్యో బాబోయ్! నేను తప్పించరా బాబోయ్! ఒరే పిచ్చా! నన్ను కాపాడు బాబు! పిచ్చా! ఒరే! అయ్యో బాబోయ్! అబ్బో! వచ్చిందా? బాబు
అమ్మో అయ్యో అమ్మో 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 అయ్యో అమ్మ ఓ అబ్బోయ్ అబ్బో అవ్వ జాగ్రత్త. విజయ ఏమైంది? ఇటువైపు వెతికారా? ఇక్కడెక్కడ కనిపించలేదు. విజయ ఇటు వెళ్దాం రా. పదండి బావా. పద. అమ్మా నా కర్మిలా కాలిందేంట్రా దేవుడా, దొంగలా దర్జాగా బతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఏం చేస్తారో ఏంటో. అమ్మో. ఏంటండి నన్ను వదిలేస్తారా సార్? రేయ్, ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఎవర్రా నువ్వు? నిజమేనండి, నేను దొంగనండి. నిజం. అమ్మ నన్ను కొట్టద్దు, నేను దొంగను కాదండి. దొంగను మరి అయితే ఎవరు నువ్వు? అమ్మా, అది నేను నాకు తెలీదండి. తెలీదా? కొట్టద్దు, నిజం చెప్తానండి. అయితే చెప్పు, నీ పేరేంది? నా పేరు సింహాద్రి అండి. నువ్వు సిఐడివి కదూ? చెప్పు. సిఐడి ఏంట్రా మీ అమ్మ కడుపులో బాడా? ఆగండి చెబుతాను. నేను సిఐడినే, నా పేరు సింహాద్రి, సిఐడి సింహాద్రిని. చూసావరా, 4 ఉతికేసరికి ఎలా నిజం చెప్తున్నాడు? ఉండు, నీ పని చెప్తాం. ఆ? పదరా. ఏం చెప్తారా నా పని? మళ్ళీ వచ్చి ఒకటి వాయిస్తారా? ఈ వాయింపులు నేను తెలియదు దేవుడు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలయ్యా. అమ్మో. చింపు 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 చింపు. ఏంటి, నీకు వాటా పెంచాలా? చూడు మినిస్టరు, స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలు కష్టాలు? కష్టం ఏంటయ్యా నువ్వు పడుతున్న కష్టం? మనుషుల్ని పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు, హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు. కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి, నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలి, దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో బిళ్ళకుడు ఉల్లా కుమ్మరించాలి. అసలు 3 రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకేమన్నా తెలుసా? ముఖ్యంగా విజయ, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి లక్షలు 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 కుమ్మరిస్తున్నానయ్యా. అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు. కుయ్యరో కుయ్యా. పట్టించురా, పట్టించు పట్టించు. నన్ను పట్టిస్తే నీ గుట్టు, నీ మంత్రివర్గంలోని అందరి గుట్టు బయటపడుతుంది. రాయ్ మినిస్టర్, గొప్పలు చెప్పుకోకు.
నీ వల్ల నేనేం బతకటం లేదురా, నా వల్లనేరా నువ్వు బతుకుతున్నావు. నేను నరికించిన చందనం చెక్కలతోనేరా నువ్వు కోట్లు సంపాదించింది. నా లెవెల్ ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నన్ను రా అంటావా? మర్యాద మర్యాద మర్యాద? హె, నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా? జంబరో జంబా, నిన్ను ఒరే అంటాను, ఏరా అంటాను, నా కొడక అంటాను, ఇంకా నా నోటికొచ్చిన తిట్లన్నీ తిడతాను. నువ్వు పడాలి, లేకుంటే నీ మంత్రి పదవి. ఐకమత్యంగా ఉండవలసింది పోయి మీరే ఓటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం బొక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది. అవతల ఫారెస్ట్ ఆఫీసర్ విజయ చెండి రాజులాగా వచ్చేస్తుంది మిమ్మల్ని వేసేయడానికి. ఆ ముక్క అతనితో చెప్పు. ఇదిగో పలప, నా మాట విను. మనం ఇప్పుడు గొడవ పడకూడదు. ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి అంతే. అలా ఎస్ కమాండర్. ఏమిటి బలగమంతా ఇటే బయలుదేరిందా? అబ్బా, వాళ్ళని దారి మళ్ళించవయ్యా. మినిస్టర్, నిజంగానే బయలుదేరారా, లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా? నువ్వే మాట్లాడవయ్యా. కమాండర్, మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా? మీరు నాగులు కోనయ్యరు దాటొస్తే నేను ఊరుకోను. కబడ్దార్. హలో హలో, నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? రేయ్, అటు చూడండి. అంకుల్ అంకుల్, పల్లపు కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వదలండి. ఎవరు నువ్వు? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, మా పిన్ని తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తోంది. ఓ అలాగా. ఇక్కడికి వదలండి. హలో హలో, విజయ్ దిస్ సైడ్, ఓవర్. మేడం, నేను నర్సులు మాట్లాడుతున్నా మేడం. బాబు నాగుల కోలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడు మేడం. వాట్? అవును మేడం, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అవును మేడం, పల్లప్ప అనుచరులతో పాటు అక్కడే ఉన్నాడని, మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం. మై గాడ్. వీరేందర్ మేడం, బాబు నాగుల కోణంలో ఉన్నాడు. అక్క బావ జాగ్రత్త. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా. రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా. నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా. సెక్రటరీ, ఇది ఇక్కడికి వచ్చిందేటయ్యా? అది మనల్ని చూసిందంటే డేంజరు. శభాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ 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 నాకు అసహ్యం. శివంగిలా గాండ్రిస్తూ చిరుతుపులిలా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం. కసి. ఆగండిరా. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు కాదురా,
బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఘోరంగా రేప్ చేసి అతి క్రూరంగా చంపబోతున్నారు. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కనుంటే మాటలాపి రారా? ఛాలెంజ్! ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వో నేను ఎవరో ఒక్కరే బతుకుండాలి. చూసావా, నీ పోలీసు బుద్ధి చూపించావు. రేయ్, ఇదేరా పోలీస్ అంటే. నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా? లేదు. కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు. లేపండ్రా! నువ్వు కిలాడివైతే నేను కిలాడీలకి కిలాడీని. విజయ్ వచ్చేసిందిరా. ఉరుము లేదు, ఓ మెరుపు లేదు. తుఫాన్ వచ్చి పడ్డట్టు పడ్డారేంటాడు బాబు అందరూ. తుఫాన్ ఏంట్రా, పెద్ద గొడవగా ఉంది. అమ్మా, ఆ దుర్మార్గులను బంధించారమ్మా. ఈ కట్లపై రక్షించండి. అమ్మా, వస్తానమ్మా. నమస్కారం. నాయను, ఏంట్రా
నన్ను సిఐడి ఆఫీసర్ అనుకుని చిత్తు చిత్త కొడతారా? ఏయ్! 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 చంపేస్తాను రేయ్! చంపేస్తాను, వెళ్ళిపోండి. పారిపోండి, పారిపోండి రేయ్! ఈ దున్నపోతుని నమ్ముకుంటే చెప్పకూడదు తప్పేటట్లేదు. పిల్లలుగా ఉండి సార్, నన్ను వదిలేయండి బాబు. ఆగవయ్యా, నేను వస్తున్నాను. ఆగవయ్యా బాబు, నేను వస్తున్నాను. దేశాన్ని దేశద్రోహుల బారి నుండి రక్షించండి. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కండి. జై ఆంజనేయ. తెరబడిపోయేలా ఉంది. నేను వస్తానండి బాబు. నేను వస్తున్నాను. ఎవర్రా మీరు? ఇక్కడ ఎందుకు దాక్కున్నారు? మీ ఇద్దరి ఫేస్ చూస్తుంటే కలప దొంగల కంటే పెద్ద దొంగలా కనబడుతున్నారు. నాకంతా తెలుసురా, మర్యాదగా నడవండి. ఎక్కువ మాట్లాడారంటే ఒక్క గుండుతో ఇద్దరిని పేల్చేస్తాను. నాకు తెలియకుండానే నేను సిఐడి ఆఫీసర్ అయ్యాను రా. నా దగ్గర మీ ఆటలు సాగు. నడవండి, 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 నడవండి. రేయ్, ఆస్తి కోసం పసిపిల్లని చంపాలనుకుంటారు నువ్వు? ఇదేంటి సిఐడి ఆఫీసర్ నే కన్ఫ్యూజ్ చేస్తున్నారే? సార్ 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 సార్, నేను దొంగను కాదు సార్. వాళ్ళు తెలియక నన్ను బంధించారు. మీకు దండం పెడతాను. ఈ తుపాకీ తీసుకుని నన్ను వదిలేయండి సార్. మీరు వెళ్ళండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. కొడుకు కాళ్ళు పట్టుకుని ప్రాణ భిక్ష పెట్టమని అడిగే కన్న తండ్రి కంటే నీచుడు ఎవరుంటారు చెప్పు? వీడిని చంపితే నీకే అవమానం. వదిలే. లేవండి, ఏంటి అలా చూస్తున్నారు? మన కోసం పార్టీ రెడీగా ఉంది. అదిగో వెళ్ళండి, తీసుకెళ్ళండి. సారీ విజయ, మా నాన్న దుర్మార్గుడని తెలియక ఆ రోజు నేను అపార్థం చేసుకున్నాను. కంగ్రాట్స్ విజయ. ఇన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ కంగు తినిపిస్తున్నా. ఈ పల్లప్ప మీద చివరి విజయం నీదే అయింది. సగం విజయం చెందాల్సింది నాకు కాదు సార్. మరి ఎవరికి మేడం? ఇదిగో వీడు. పల్లప్ప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. వీడు నిజంగా సాహసబలుడేనండి. చింపు, చిన్ను, బావా, కల్మషం లేని పసి హృదయం వాడిది, కపటం తెలియని జంతు అది. వాళ్ళిద్దరి మధ్య మనందరం ఎందుకు బావా? వెళ్ళి వాడిని సరదాగా. చింపు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చింపు, నీకేం కాలేదు కదా? నాతో వస్తావా? వద్దులే, నువ్వు నాతో వస్తే మళ్ళీ నిన్ను పట్టుకొని జూలో పెడతారు. నువ్వు ఇక్కడే హాయిగా ఉండు, సరేనా? నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తుంటాలే. చిన్ను, వస్తున్నా మమ్మీ. రా నాన్నా. వస్తున్నా మమ్మీ. వెళ్ళొస్తాను చింపు. బాయ్. దా.